హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాము. వీటికి కావాల్సినవి పదార్థాలు ఏమిటో ముందుగా నేను తయారు చేస్తూ మీకు చూపెడతాను. ముందుగా ఒక బాండీ తీసుకోండి. ఈ బాండీలో ఆయిల్ వేసుకోండి. ఒక 7-8 ఆనియన్స్ వేసుకోండి. 2.5 కిలో చికెన్ కర్రీ అండి, కాబట్టి ఈ చికెన్ కర్రీకి మనము 8 ఆనియన్స్ని వేసుకున్నాము. అలాగే ఒక 8 టమోటా పేస్ట్, చూడండి 8 టమోటా పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అలాగే ముందుగా చేసుకున్న ధనియాలు గసాలు కొబ్బరి చెక్క మొగ్గ పేస్ట్ కూడా వేసుకోండి. ఈ మసాలా మొత్తం బాగా డివైడ్ అయ్యేంత వరకు ట్రై చేయాలి, ఆయిల్ పైకి తేలే వరకు. ఈ మసాలా మొత్తం 2.5 కిలో చికెన్ కర్రీకి అండి. ఈ చికెన్ కర్రీని ముందు ఒక 30% బాగా వాటర్ వేసుకోకుండా ఉప్పు పసుపు చికెన్ని మాత్రం ఇందులో తేమ లేకుండా బాగా డ్రై చేసుకున్నట్టయితే నీచు వాసన లేకుండా కూర చాలా కమ్మగా కుదురుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. చూడండి, మనకి ఆయిల్ బాగా ఇలా డివైడ్ అయిపోయిన తర్వాత ఇందులో ఆ కూరలో మనం ఆల్రెడీ పసుపు వేసేస్తున్నాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే టేస్ట్కి ఉప్పు చూసి వేసుకోండి, ఆల్రెడీ మనం ఉప్పు వేసేస్తున్నాము. కారాన్ని 2.5 కిలో కారం కాబట్టి 2.5 కిలో చికెన్ కాబట్టి స్పైసీగా మీరు తినేదాన్ని కారాన్ని బట్టి నేనైతే ఇట్లా ఉరామారిగ్గా వేసేసుకుంటున్నాను. మీరైతే ఒక 10 స్పూన్లు కారం వేసుకోండి. ఇప్పుడు ఒక 30% మనం చికెన్ని ఉడకబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనము డ్రై చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోండి. గరిటతో మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ని మనము ఇలా ఒక 30% బాగా ఉడికించుకొని మసాలాని బాగా డ్రై చేసి వేసుకున్నాండి. ఇందులో కూల్ వాటర్ వేసుకోకుండా హాట్ వాటర్ని ఈ విధంగా బాగా మరిగించి వాటర్ని ఇందులో వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇలా కాసిన వాటర్ని ఇందులో వేసుకోండి కర్రీలో. ఈ వాటర్ వేసినాక మరో 30% ఉడికించుకోండి, సరిపోతుంది. కర్రీ అయితే బాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ముందుగా ఈ కూరలోకి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కస్తూరి మేతి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ తయారీ విధానం. చూడండి, మొక్క అయితే మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.